హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ ఎండిఎస్ 2025 స్కోర్ని బేస్ చేసుకొని ఎండిఎస్ కోర్సెస్ అడ్మిషన్ కోసం తెలంగాణ స్టేట్లో కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కు సంబంధించిన ప్రాస్పెక్టస్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి అవైలబుల్గా ఉంది. ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రాస్పెక్టస్లో ఇచ్చిన డీటెయిల్స్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ స్కెడ్యూల్ ఇచ్చారు. మీరు ఈ తెలంగాణ ఎంటీఎస్ అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఈ ప్రాసెస్ చేసుకోవడానికి జూన్ 27వ తారీఖు నుండి జూలై 1 సాయంత్రం 5 గంటల వరకు మీకు డేట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ లింక్ కూడా ఇచ్చారు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఇక్కడ ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్స్ని బేస్ చేసుకొని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ని కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది కంప్లీట్ స్కెడ్యూల్. అయితే ఈ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అనేది ఇంకా మనకి డేట్ అనౌన్స్ చేయలేదు. సో ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్కి మాత్రమే డేట్స్ అనౌన్స్ చేశారు. సో ఎవరైతే ఇప్పుడు ఈ నీట్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కలిగినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే కట్ ఆఫ్ స్కోర్ 261 మార్కు, అది ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్కి 227 మార్క్స్, అలాగే పీడబ్ల్యూడీ, ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి 45th పర్సెంటైల్ 244 మార్క్స్ వచ్చి ఉండాలి ఖచ్చితంగా. సో ఈ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఇప్పుడు నీట్ ఎంటీఎస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంతేకాదు ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. 15%, 10% అండ్ 29% అన్నారు. ఈ 15% సీట్స్ ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి 10% సీట్స్, అలాగే బీసీ కేటగిరీ స్టూడెంట్స్కి 29% సీట్స్ ఉన్నాయి. అయితే రీసెంట్గా ఎస్సీ కేటగిరీని సబ్ కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఈ ఎస్సీలో 1, 2, 3 గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రూప్కి 1% ఆఫ్ సీట్స్ ఇచ్చారు, సెకండ్ గ్రూప్కి 9% సీట్స్, అలాగే థర్డ్ గ్రూప్కి 5% సీట్స్, అలాగే ఎస్టీ కేటగిరీకి 10%, బీసీ కేటగిరీకి 29%. వీటికి కూడా ఏకి 7%, బికి 10%, సికి 1%, డికి 7%, ఈకి 4%. వీటిని వర్టికల్ రిజర్వేషన్స్ అంటారు. అలాగే హారిజంటల్ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. పీడబ్ల్యూడీ కేటగిరీని హారిజంటల్ రిజర్వేషన్ అంటారు. పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి 5% సీట్స్ ఉన్నాయి. ఒకవేళ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఈ సీట్స్ ని కూడా రెస్పెక్టివ్ కేటగిరీ స్టూడెంట్స్ కి కేటాయిస్తారు. అలాగే సర్వీస్ క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సర్వీస్ క్యాండిడేట్స్ కి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ని కూడా యాడ్ చేస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సర్వీస్ క్యాండిడేట్స్ అని కన్సిడర్ చేస్తున్నారు. ట్రైబల్ సర్వీస్ అండ్ రూరల్ సర్వీస్. ట్రైబల్ సర్వీస్లో ఎవరైతే మినిమం 2 years కంటిన్యూస్గా రెగ్యులర్ సర్వీస్ చేస్తారో వాళ్ళకి ఈ సర్వీస్ కోటాలో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ వస్తుంది. అంతేకాదు వీళ్ళకి సంవత్సరానికి 10% చొప్పున మార్క్స్ వెయిటేజ్ కూడా యాడ్ చేస్తున్నారు. అలాగే ఒకవేళ 3 years వర్క్ చేస్తుంటే ట్రైబల్ సర్వీస్, అప్పుడు ఆ స్టూడెంట్స్కి 30% మ్యాక్సిమం యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వెయిటేజ్ మార్క్స్. ఒకవేళ 3 years కంటే ఎక్కువ చేసినా కూడా కేవలం 30% మార్క్స్ మాత్రమే యాడ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే రూరల్ సర్వీస్ క్యాండిడేట్స్ కి అయితే ఎలిజిబిలిటీ ఉండాలి అంటే ఖచ్చితంగా 3 years కంటిన్యూస్ రెగ్యులర్ సర్వీస్ చేసి ఉండాలి. అయితే ఈ రూరల్ సర్వీస్ క్యాండిడేట్స్ కి సంవత్సరానికి 8% చొప్పున వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ యాడ్ చేస్తామని చెప్తున్నారు. మాక్సిమం ఓన్లీ 24%, అంటే 3 years వరకు మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మోర్ దాన్ 3 years సర్వీస్ ఉన్నా కూడా మాక్సిమం 24% వరకు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని మీరు అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ వన్, కాపీ ఆఫ్ ప్రొవిజనల్ ఆర్ ఒరిజినల్ బీడీఎస్ డిగ్రీ సర్టిఫికేట్. ఇది మ్యాండేటరీ, అంటే ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేసి తీరాలి. ఇక్కడ దీని యొక్క ఫార్మాట్ అండ్ సైజ్ ఇచ్చారు. పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉండాలి, సైజు లెస్ దాన్ 500 KB ఉండాలి. ఓకే. నెక్స్ట్, కాపీ ఆఫ్ బీడీఎస్ స్టడీ సర్టిఫికేట్. బీడీఎస్ స్టడీ సర్టిఫికేట్ కూడా మీకు కాలేజ్లో ఇస్తారు. ఇది అక్కడ నుండి తీసుకొని దీన్ని కూడా అప్లోడ్ చేయాలి. ఇది కూడా మ్యాండేటరీ అన్నారు, ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాలి. ఇది కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లెస్ దాన్ 500 KB ఉండాలి. అన్ని డాక్యుమెంట్స్ సైజెస్ కూడా లెస్ దాన్ 500 KB మాత్రమే ఉండేలా చూసుకోండి.
ఇది ఇంటర్న్షిప్ కి సంబంధించినటువంటి సర్టిఫికెట్. ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ మాత్రమే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ సర్టిఫికెట్ తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, కాపీస్ ఆఫ్ వ్యాలిడ్ పర్మనెంట్ డెంటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది స్టేట్ డెంటల్ కౌన్సిల్. ఆల్రెడీ మీరు డెంటల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు. ఆ సర్టిఫికేట్ను కూడా ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర పర్మనెంట్ లేకపోతే ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్నటువంటి టెంపరీదైనా అప్లోడ్ చేయండి. బట్ ఎట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ కంపల్సరీ పర్మనెంట్ది ఖచ్చితంగా ఉండి తీరాలి. నెక్స్ట్, పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నారు. ఆల్రెడీ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు, మరలా ఫ్రెష్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్కి కేటగరైజేషన్ అయింది కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా లేటెస్ట్ తీసుకుంటే బెటర్. ఓకే, వీలైతే అందరూ కూడా లేటెస్ట్ తీసుకోండి. లేదా ఆల్రెడీ మీ దగ్గర పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్, సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అన్నారు. ఆల్రెడీ ఎవరైతే సర్వీస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, నీట్ ఎండిఎస్ 2025 స్కోర్ కార్డు. ఇది మీరు నెట్ నుండి డౌన్లోడ్ చేసుకున్నది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డు. ఇది కూడా కంపల్సరీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ ఫోటోని మీరు జేపీజీ ఫార్మాట్ లేదా జేపీఎగ్ ఫార్మాట్లో less than 100 KB ఉండేలాగా చూసుకొని దాన్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. సిగ్నేచర్ని కూడా మీరు జేపీజీ ఫార్మాట్లోనే less than 100 KB ఉండేలాగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఫిల్లింగ్ మాత్రమే మీరు అప్లోడ్ చేసి ఇన్ టైంలో అప్లికేషన్స్ జూలై 1 ఈవినింగ్ 5 గంటల లోపు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ సొంతగా కూడా చేసుకోవచ్చు. అర్థమైంది కదా? అలాగే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీ ఎంత కట్టాలి అనేది ఇచ్చారు. ఓసీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 7,000 రూపాయలు పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి 5,500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. మీలో ఎవరికైనా ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. అంతేకాదు, మీకు పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా హెల్ప్ చేయడానికి ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.